పదవుల వ్యవహారం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య చిచ్చు రాజేస్తోంది. సభ్యత్వ నమోదు సందర్భంగా ఒక్కొక్కటిగా విభేదాలు బయటపడుతున్నాయి. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఫిర్యాదులు జిల్లా కేంద్రాల నుంచి ఇప్పుడు హైదరాబాద్కు చేరుతున్నాయి. ఎమ్మెల్యేల తీరుపై టీఆర్ఎస్లో అసంతృప్తి. మహబూబ్నగర్ జిల్లాల నేతల మధ్య విభేదాలు. అసెంబ్లీకి చేరిన పంచాయతీ. ఒకరిపై ఒకరు ఫిర్యాదు. సభ్యత్వ నమోదులో బయటపడుతున్న విభేదాలు. అసెంబ్లీ ముగిసిన తర్వాత జిల్లాల వారీగా కేసీఆర్ సమావేశాలు. పార్టీలో చోటు చేసుకుంటున్న కొత్త వివాదాలు టీఆర్ఎస్ నాయకత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఇతర నేతల మధ్య విభేదాలపై పార్టీ నాయకత్వం సీరియస్గా ఉంది. మహబూబ్నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతల తీరుపై అధినేత కేసీఆర్కు ఫిర్యాదులు అందుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ మధ్యకాలంలో పార్టీలో ఈ విధమైన సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని నేతలు కోరుతున్నారు. ఇటీవల ప్రారంభమైన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విభేదాలు బయటపడుతున్నాయి. చాలా జిల్లాల్లో ఈ విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య పెరుగుతున్న గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. మహబూబ్నగర్లో జరిగిన సంఘటనలపై అసెంబ్లీ లాబీల్లో సైతం చర్చ జరిగింది. మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మధ్య విభేదాలను పార్టీ సీరియస్గా తీసుకుంటోంది. తనకు మంత్రి పదవి రాకుండా ఎంపీ జితేందర్ రెడ్డి అడ్డుకున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తనకు మంత్రి పదవి రాకుండా ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రయత్నిస్తున్నారని గత కొంతకాలంగా శ్రీనివాస్ గౌడ్ తన అనుచరులతో చెప్తున్నాడు. ఉద్యమకాలంలో కీలకంగా వ్యవహరించిన తనను కాదని ఇతరులకు పదవులు ఇస్తున్నారనేది ఆయన వాదన. తనకు పదవి రాకపోవడానికి సామాజిక అంశాలే కారణమని శ్రీనివాస్ గౌడ్ అంటున్నాడు. ఎమ్మెల్యే బహిరంగంగా ఈ విధమైన ఆరోపణలు చేయడంపై ఎంపీ జితేందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి ఫోన్ చేసి పోయినా పర్సనల్గా అసలు ఏందని నిజంగానే నేను కూడా ఉన్నా, ఎంపీ సాబ్ వద్దని అన్నాడు అని అన్నాడు. ఆ మాట ఎంపీ సాబ్ ముందు నువ్వు వలకాలి మరి అని ఎంపీ సాబ్ ముందు వలకాలి. ఇక పలకని కష్టమైతే నేనైతే ఎంపీ సాబ్ చెప్తా, నీ పేరైతే ప్రజెంట్ ఉన్న కేంద్ర మా టౌన్ నా మంత్రి, ప్రజెంట్ క్యాబినెట్ మంత్రి 100% నీది ఆపిండు ఎంపీ సాబు అంటే నేను ఎంపీ సాబ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఓపెన్ ఛాలెంజ్. ఒకవేళ కేసీఆర్ గారి దగ్గర పోదాం ఆ మనిషిని తీసుకొని, క్యాబినెట్ మంత్రి అంటే ఇదే కదా ఈయన నేను ఆ మంత్రి పోతాం కేసీఆర్ గారి దగ్గర. ఒకవేళ కేసీఆర్ గారు ఆ మనిషి అన్న మాట కరెక్ట్, జితేందర్ రెడ్డి ఆపిండు కేజీ అంటే నేను ఇమ్మీడియట్గా ఇవాళనే రాజీనామా ఇచ్చిపోయాను. నా ఎంపీ పదవికి మళ్ళీ పాలిటిక్స్ దిక్కు తిరిగి కూడా చూడలే, పాలిటిక్స్ దిక్కు తిరిగి కూడా చూడ. మహబూబ్నగర్ జిల్లాలోనే కాదు, ఇతర జిల్లాల్లోనూ చాలా చోట్ల ఈ పరిస్థితి కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి మధ్య విభేదాలున్నాయి. ఒకే చోట 2 కార్యక్రమాలు వేరువేరుగా నిర్వహించుకుంటున్నాడు. జిల్లాలో సభ్యత్వ నమోదులో ఎవరి దారి వారిదన్నట్టుగానే ఉంది. భువనగిరి ఎంపీ నర్సయ్య గౌడ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మధ్య సత్సంబంధాలు లేవు. మొత్తం మీద నేతల మధ్య విభేదాలపై టీఆర్ఎస్ నాయకత్వం సీరియస్గానే ఉంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత జిల్లాల వారీగా కేసీఆర్ పార్టీ నేతలతో భేటీ కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.